హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు గుడిలో ప్రసాదంగా ఏమిస్తారు? లడ్డు, కేసరి, శనగలు, పులిహోర, దద్దోజనము. భారతదేశంలో మనం ఏ ఆలయానికి పోయినా కానీ దేవుళ్లకు నైవేద్యంగా ఇలాంటి పదార్థాలను పెట్టి వాటిని భక్తులకు ప్రసాదంగా అందచేస్తారు. అయితే ఒకే ఒక దేవాలయం మాత్రము వీటన్నిటికీ కూడా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రసాదంగా బంగారాన్ని, వెండిని ఇచ్చేటువంటి దేవాలయము భారతదేశంలో ఈ ఒక్క ఆలయమే ఉంది. అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, విషయాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లాలోని మహాలక్ష్మి ఆలయము బంగారు చీరలకు రత్లాం పెట్టింది పేరు. వింధ్య సత్పుర పర్వతాలకు మధ్యన ఉన్న నర్మదా, తపతీ నదుల సమాంతరంగా ప్రవహించే మధ్యప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వ సంపదలకు నిలయము. ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో మౌర్యులు, రాష్ట్రకూటులు, గుప్తుల నుంచి కూడా ఆధునిక కాలంలో బుందేలా, హోల్కర్, మొఘల్, సింగిదియాల వరకు దాదాపుగా 14 రాజవంశాలు పాలించాయి. మాల్వా ప్రాంతంలోని రత్లాంలో మహాలక్ష్మి ఆలయము అత్యంత సంపన్నమైనది. ఏటా కూడా ఇక్కడికి భారీగా విరాళాలు వస్తూ ఉంటాయి. పేరుకు తగినట్లుగానే గర్భగుడిలోని అమ్మవారిని 100 కోట్లతో విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు. బంగారము, వెండి రూపాలలో వచ్చే విరాళాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడానికి దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏటా దీపావళి సందర్భంగా 3 రోజుల పాటు సాగే ఉత్సవాలలో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. వచ్చిన వారికి లేదనకుండా ఎంతో కొంత బంగారం, వెండి ప్రసాదంగా ఇస్తారు. అమ్మవారి ప్రసాదంగా లభించే వెండి, బంగారము తమ ఇంట్లో ఉంచుకుంటే మహాలక్ష్మి కొలువై ఉంటుంది అని భక్తులంతా కూడా నమ్ముతారు. అంతేకాకుండా వెండి, బంగారాన్ని ప్రసాదంగా ఇచ్చే దేశంలోని ఏకైక ఆలయము ఇదే. అలాగే దీపావళి ఉత్సవాల సమయంలో భక్తులు తమ దగ్గర ఉండే విలువైన ఆభరణాలను ఆలయ పూజారులకు అందించి గర్భగుడిలో 3 రోజుల పాటు ఉంచుతారు. ఇలా చేస్తే శుభం జరుగుతుంది అని నమ్మకము. భక్తులు అందించిన ఆభరణాలను నమోదు చేసుకొని ధన త్రయోదశి నుంచి దీపావళి వరకు కూడా 3 రోజుల పాటు భద్రంగా ఉంచుతారు. ఈ ఉత్సవాల సందర్భంలో ఆలయంలో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. భక్తులు తమ ఆభరణాలను గుడిలో ఉంచే సాంప్రదాయం అనేది అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఇండోర్, ఉజ్జయిని, మడోదర తదితర ప్రాంతాల నుంచి రత్లాం చేరుకోవడం సులభము. అయితే ఇక్కడ తమకు లభించిన వెండి, బంగారము ప్రసాదాన్ని బ్యాంకు లాకర్లలో ఉంచుకుంటారు. రత్లాం సముద్ర మట్టానికి 480 మీటర్ల ఎత్తున, అంటే 1570 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది మాల్వా ప్రాంతంలో కలదు. మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాకు హెడ్ క్వార్టర్ ఇది. రత్లాం అనేది అందమైన ఆలయాలకు నిలయము. సముద్ర మట్టానికి చాలా అడుగుల ఎత్తులో ఉండడం వలన ఈ ప్రాంతానికి వాతావరణం కొంత చల్లగా ఉంటుంది. ట్రెక్కింగ్ కూడా ఇది చాలా అనుకూలమైన ప్రాంతము. అయితే మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాకు హెడ్ క్వార్టర్ ఇది. అయితే రత్లాం చేరుకోవడానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. వాయు మార్గం సమీప 104 కిలోమీటర్ల దూరంలో ఇండోర్ విమానాశ్రయము, 190 కిలోమీటర్ల దూరంలో ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. అక్కడ నుంచి ట్యాక్సీ ద్వారా రత్లాం చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా చేరాలి అంటే రత్లాంలో రైల్వే జంక్షన్ ఉంది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి రైళ్లు అనేవి వస్తూ ఉంటాయి. హైదరాబాద్, ముంబై, ఇండోర్, ఉదయపూర్, కోల్కతా ప్రాంతాల నుంచి రెగ్యులర్గా రైళ్లు వెళ్తూ ఉంటాయి. సమీపాన 104 కిలోమీటర్ల దూరంలో ఇండోర్ విమానాశ్రయము, 190 కిలోమీటర్ల దూరంలో ఉదయపూర్ ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే, మరి ఇది రత్లాంలోని మహాలక్ష్మి ఆలయ విశేషాలు. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.